ఓ కాలమా, నువ్వు మారావా, లేక ఈ కాలంలో ఉన్న మనుషులు మారారా? నాకు అనిపిస్తూ ఉంటుంది నువ్వేం మారలేదు, కానీ నీ కాలంలో ఉన్నటువంటి ఈ మనుషులే మారిపోయారు. వారి మనసుల్లో డబ్బు అనే జబ్బు బాగా పట్టుకుంది. డబ్బు లేకపోతే ఏమీ లేదన్నటువంటిది వారికి అర్థమైంది. అందుకే ప్రతి మనిషి డబ్బు వెంట పరుగులు తీస్తున్నాడు. డబ్బు 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 ఎవరికి చేదంటారు? డబ్బు ఎవరికి తీపి అంటారు? ప్రతి ఒక్కరికి డబ్బు అంటే తీపి. ఒకప్పుడు ఒక్క పైసాతో కొన్ని వస్తువులు వచ్చేటివి. ఇప్పుడు 100 రూపాయలకు ఒకప్పుడు వచ్చే పైసాకి వచ్చేటువంటి వస్తువులు రావటం లేదు. ఎందుకని? మనిషి డబ్బు జబ్బుకు లోనయ్యాడు. డబ్బు ఉంటేనే నీకు విలువ. డబ్బు లేదంటే నీకు వలవలు కూడా లేవు, ఉండవు. మానవత్వమా, నీ చిరునామా ఎక్కడా అని వెతుక్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మాట్లాడితే కాలం అంటారు. కాలం మారలేదు, ఈ కాలంలో ఉన్నటువంటి మనుషులే మారారు. తమ స్వార్థం కోసం అడవులని, చెట్లని నరికేస్తూ తమ ఉనికిని తామే పోగొట్టుకుంటున్నారు. సర్లే, ఇంకెన్ని రోజులు లేవు, ముంచుకొస్తుంది మునిగిపోయేటువంటి కాలం. భూమిని తవ్వేస్తున్నారు, అడవుల్ని ఇండ్లుగా మార్చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. కార్బన్ డయాక్సైడ్ మనుషులు పీల్చుకుంటున్నారు. ఒకప్పుడు 100 ఏళ్ళు జీవించే మనుషులు నేడు 60 ఏళ్ళకే తనువును చాలిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచన చేశారా? ఎవరూ ఆలోచన చేయటం లేదేంటి? ఓ మనిషి, నీ తప్పును నువ్వెప్పుడు తెలుసుకుంటావు? నువ్వెప్పుడు సరిదిద్దుకుంటావు? నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం ఏమి ఇచ్చి వారిని కాపాడుకుంటావు? ఓ మనిషి, నీకు డబ్బు జబ్బు పట్టుకుంది. ఆ డబ్బు జబ్బు వదిలేదెప్పుడు? ఆ డబ్బు జబ్బు వదులుతుందని ఇప్పట్లో నేను అనుకోవడం లేదు. ఓ మనిషి, మానవత్వం వైపు ప్రయాణం సాగించు. అమానుషత్వం వైపు ప్రయాణాన్ని వదిలిపెట్టేయి. నువ్వు బాగుండు, నీ పక్కనున్నటువంటి వాళ్ళని బాగుపడి నీవు. అదే నీవు చేయాల్సింది. చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఊరుకనే ఉండు. ఓ మనిషి, నీకు డబ్బు జబ్బు పట్టుకుంది. ఆ డబ్బు జబ్బు పోవాలంటే నువ్వు మనిషివి కావాలి, మనసున్న మనిషివి కావాలి.